మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గోరంట్ల తహసీల్దార్ కార్యాలయంలో మా డాక్యుమెంట్లో కరెక్ట్, అందుకే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము అంటున్న వెంకటేష్ ఫేక్ డాక్యుమెంట్లు తెచ్చి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న కొందరు డిజిటల్ సైన్ మాకే ఇవ్వాలంటూ తహసీల్దార్ని కోరుతున్న వెంకటేష్ ఈ కార్యక్రమంలో భూమి యజమాని పరిమళ భర్త వెంకటేష్, భూమి కొన్న విజయ్ కుమార్, సన్ ఆఫ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సమస్య ఉంది, మీ దృష్టికి నేను చెప్పి చేయించుకుంటాను, నా దృష్టికి తీసుకొచ్చి నేను పిలిపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు దీనికి ఇప్పుడు మా ఆపరేటర్ చూడండి ఎట్లా చెప్తున్నారు, మా ఆపరేటర్ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, నేనెంత ఇబ్బంది, మా వీఆర్ ఇబ్బంది పడుతున్నారు. పొద్దుల నుంచి ఎంతమంది మీడియా వాళ్ళు వస్తారు, ఎంతమంది నాయకులు వస్తారు, ఎంతమంది ప్రజలు వస్తారు. ఇప్పుడు మేకల రంగప్ప, మేకల ఈరమ్మ సుబ్బమ్మకు దాన సెటిల్మెంట్ గిఫ్ట్ ఇస్తాను సార్. ఇప్పుడు 1977లో గిఫ్ట్ ఇస్తాను. సేమ్ మళ్ళా ఈరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కలిపి చిన్న లక్ష్మమ్మకు ఇక్కడ సేల్ చేస్తారు సార్. ఇక్కడ గిఫ్ట్ ఇక్కడ సేల్ చేస్తారు సార్. చిన్న లక్ష్మమ్మకు సేల్ చేశాక ఇది చిన్న లక్ష్మమ్మ డాక్యుమెంట్ ఆమె చిన్న లక్ష్మమ్మ కొన్నాక ఈమె చిన్న లక్ష్మమ్మ సార్. ఈమె ఏం చేస్తుంది చిన్న లక్ష్మమ్మ మళ్ళీ 1992లో కోడల వరుస అనే ఆమెకు దాన సెటిల్మెంట్ గిఫ్ట్ డేట్ ఇస్తుంది. గిఫ్ట్ డేట్ ఇచ్చినప్పుడు ఇదే 1992 గిఫ్ట్ డేట్ ఇచ్చాను సార్. గిఫ్ట్ డేట్ ఇచ్చాక ఇది పార్వతమ్మ గిఫ్ట్ డేట్ ఇచ్చింది ఆమెకు ఆమె పేరు మీద యాజ్ యూజువల్గా 1B ఆడంగల్ ఉంది. ఇక్కడ 1B ఆడంగల్లో ఉన్నాక ఆమె ఏం చేస్తుంది, సేమ్ ఈ ఇయర్లో జూలై నెలలో కొడుకైన లక్ష్మీ నరసింహకు దాన సెటిల్మెంట్ చేస్తుంది సార్. ఈయన దాని నుంచి ఇది లక్ష్మీ నరసింహ పవన్కి ఇస్తుంది. దీని దాని నుంచి బిఎస్ పరిమళ అనే ఆమె సేమ్ ఈ ఇయర్లోనే సెప్టెంబర్లో పర్చేజ్ చేస్తుంది. 9వ తేదీ పర్చేజ్. ఇది సార్ క్లియర్ కట్. ఇది ఎప్పుడు పార్వతమ్మకు 1992లో గిఫ్ట్ డీడ్ వస్తే ఇది గిఫ్ట్ డీడు 2004లో ఏం చేశారంటే సార్, చిన్న లక్ష్మమ్మతో ఒక ఫేక్ రివోకేషన్ డాక్యుమెంట్ సృష్టించారు. ఇది ఫేక్ ఎందుకంటారంటే యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం డోనర్ అండ్ డోనీ బోత్ షుడ్ ప్రెజెంట్ మ్యూచువలీ దే హావ్ టు అగ్రీ టు క్యాన్సిల్ ద రివోకేషన్ డాక్యుమెంట్. ఇక్కడ ఏమైపోయింది, సింగిల్ ఓన్లీ చిన్న లక్ష్మమ్మని పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాపర్టీని మిస్యూజ్ చేయాలని ఇల్లీగల్గా అట్టేయించాలనే ఉద్దేశంతో 2004లోనే క్రియేట్ చేశారు ఒక ఫేక్ డాక్యుమెంట్. ఇది ఫేక్ డాక్యుమెంట్. ఆ పక్క రైతు అనే నరేష్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు కదా, వచ్చిన పెద్ద మనుషులు వాళ్ళంతా వచ్చి ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు. ఇది ఫేక్ డాక్యుమెంట్. వాళ్ళు కావాలంటే డిస్టిక్లో ఎవరైనా మంచి లాయర్ ఉంటే తీసుకురామనండి, సుప్రీంకోర్టులో ఎవరైనా మంచి లాయర్ ఉంటే తీసుకురామని మేము వాదిస్తాం. ఇది ఫేక్ అంటే ఈ భూమి ఫ్రీగా వదిలేస్తాం, మేము ఫ్రీగా వదిలేస్తాం. దీనికోసం ఊరికే ఎంఆర్ఓ గారిని ఇక్కడున్న స్టాఫ్ని ఇబ్బంది పెట్టేదైతే పద్ధతి కాదు. ఇది యూనిలేటర్గా క్యాన్సిల్ డాక్యుమెంట్. ఇప్పుడు 1992లో గిఫ్ట్ ఇస్తే సేమ్ మెంబర్ డోనరు 2004లో క్యాన్సిల్. ఓకే, 2004లో ఆమె క్యాన్సిల్ అయిన తర్వాత ఇది కరెక్ట్ అయితే అప్పుడు ఆమె పేరు మీద మళ్ళీ మ్యూటేషన్ కావాలి. ఆమెను పార్వతం అనే వ్యక్తి సాకింది, సంరక్షణ చేసింది. ఈమె 2023లో చనిపోయింది సార్. ఎవరు? చంద్రలక్ష్మమ్మ. 2023 వరకు చనిపోయినప్పుడు పార్వతమ్మ దగ్గరే ఉంది. ఎవరు గిఫ్ట్ తీసుకున్నాము, ధోని దగ్గరే ఉంది. డోనర్ చనిపోయినప్పుడు ధోని దగ్గరే ఉంది. ఆమె దీని గురించి హాస్పిటల్ ఆమె తీసుకెళ్ళి ఫాల్స్ డాక్యుమెంట్ 2023లో చంద్రలక్ష్మమ్మ చనిపోయిన తర్వాత అప్పుడు ఈ ఫేక్ డాక్యుమెంట్ బయటకు తెచ్చేస్తారు. ఆ పక్క ఈ ఫేక్ డాక్యుమెంట్ బయటకు తెచ్చి ఈ ప్రాపర్టీని అన్నెసెసరీగా లిటిగేషన్ డ్రాక్ చేసి ఈ ప్రాపర్టీని కొట్టే ఉద్దేశంతో ఇక్కడికి ఎవరెవరు వచ్చి నాయకులు వచ్చారో, మీ స్టాఫ్ ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీని కొట్టేయాలనే ఉద్దేశంతోనే దీన్ని లిటిగేషన్లో పెట్టారు. ఇది సార్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆడియో దగ్గర ఆర్డర్ ఇచ్చేస్తారు ఈ ఇయర్లో. ఎప్పుడు డేటెడ్ 29/9/2025లో 9th ఒక ఆడియో ఆఫీస్లో ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఏం చెప్తుంది, లాస్ట్ పేరు చూడండి. ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబౌవ్ ద తహసీల్దార్ గోరంట్ల hereby directed to cancel revenue records in the name of బిఎస్ పరిమళ రెవెన్యూ రికార్డ్స్ తొలగించాలని ఆర్డర్ ఇచ్చారు. ఓకే, తొలగించమని ఆర్డర్ ఇచ్చాక ఎవరు చేయమన్నారు, పర్టైనింగ్ సర్వే నెంబర్ 624/3 ఎక్స్టెండ్ 1.98 acres
ఆఫ్ వాల్వోల్ విలేజ్. ఎవరికి చేయమని చెప్పలేదే. ఈ ఆర్డర్ కూడా నేను కంటెంట్ చేస్తున్నా సార్ ఆడియో గారు సువర్ణ గారు మేడం గారికి. ఒక్కటి ఈ ఆర్డర్ ఎందుకు పాస్ చేసిందారంటే ఒకటి ఈదర్ షీ మైట్ యాక్సెప్టెడ్ బ్రైవ్ అన్నా తీసుకొని ఇచ్చిండాలి, లేదంటే షీ మైట్ నాట్ అవేర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఐ విల్ స్టాండ్ బై మై వర్డ్స్. ఈవెన్ ఆమె కోర్టుకి వెళ్ళినప్పుడు ఆడియో గారు ఐఎమ్ రెడీ టు ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ మేకింగ్ అలిగేషన్స్, ఐఎమ్ నాట్ మేకింగ్ అలిగేషన్స్. నేను అలిగేషన్స్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. సువర్ణ అనే ఆడియో గారు ఇచ్చిన ఆర్డర్ ఫేక్ ఆర్డర్. ఎలా ఇస్తారు ఆర్డర్? ఎలా ఇస్తారు? ఆమెకు తెలియదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి? ఆమెకు తెలియదా? ఎట్లా ఇస్తారు సార్? చిరుద్యోగి తెలుస్తుంది వాట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది. ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి తెలియనప్పుడు ఆడియో గారు ఆర్డర్ ఇస్తారు ఆమె. ఏంటంటే డ్రైవర్ని యాక్సెప్ట్ చేసి ఉండాలి, లేదంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ తెలియకుండా ఉండాలి. ఓకే, ఈ ఆర్డర్ పాస్ చేశారు. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? లీగల్ శాంక్టిటీ. ఎందుకంటే గ్రౌండ్స్లో వచ్చి ఎవరు పార్వతమే ఉంది, ఫీల్డ్లో పార్వతమే ఉంది, వాళ్ళే అన్నారు, నేనే కొన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అతనికి అన్నాను. ఎవరికి? గుడిగాని నరసింహ అనే అతనికి నేను అన్నాను. అమ్మినప్పుడు ఇక్కడ మీ ఆఫీస్ ప్రమేయం ఏముంది? ఓకే, ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ తీసేసినారంటారు. ఎలా తీసారో డిజిటల్ సిగ్నేచర్? ఏ ఆర్డర్ బేస్ చేసుకొని డిజిటల్ సిగ్నేచర్ తీశారు చేశారు అంటున్నారు. అసలు దానికి శాంక్షన్ ఏముంది సార్? ఎలా తీస్తారు, ఎలా చేస్తారు? ఆన్లైన్ ఉంది, మేము వెళ్ళాము, అమ్ముకున్నాము. దానికి వచ్చి ఎంఆర్ఓ గారిని కానీ అతను కంప్యూటర్ ఆపరేటర్ సాయి గారిని కానీ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా మీ పార్టీ మీరు నాకు కలర్ వన్ రావాలని మీరు అంటారు, వాళ్ళేమో నాకు డిస్ప్యూట్ లో పెట్టండి అంటున్నారు. మీరు ఎవరిది అనేది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. Sir, you have to decide, sir. Mandal executive magistrate, you have to decide who has the authority, who has the right and the authority. నేను డిసైడ్ చేసి సైడ్ చేసి మావానికి ఇచ్చింటేనే ఇంత సమస్య ఇప్పుడు ఇద్దరు పార్టీస్ మధ్య సమస్య ఉన్నప్పుడు నేను ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలి కదా. నేను ఒక సైడ్ డిసైడ్ కాంప్రమైజ్ చేయడానికి ఏముంది సార్? మేము తప్పు చేస్తే ఉండండి, తర్వాత ఎక్కడ మీకు ఎక్కడ మీకు ఊళ్ళో పెడుతున్నప్పుడు మేమైతే జనం వచ్చి మా వాళ్ళు ఊళ్ళో పెట్టకండి సార్. అదే మేము అమ్మ అవసరం లేదు. ఆయన భూమి ఆయన ఒక వర్షన్ చెప్తున్నారు, మీరు వచ్చి మీ వర్షన్ చెప్తున్నారు. మీరు ఎవరన్నా మీరు చెప్పినట్టుగా ఎయిర్పోర్ట్ ఏదన్నా వెళ్ళి తేల్చుకోలేదు వరకు అది అట్లే ఉండింది. దానికి వైద్యులు మీరు కలర్ మీరు అక్కడ పెడతాము. మీరు ఎవరు దానికి టైటిల్ ఎవరు అనేది మీరు తెలుసుకుంటారు. అది రావడం వల్లే కదా ఇప్పుడు సమస్య. ఒక నిమిషం, ఆ కలర్ ఉంది మీకు కావాలన్నట్టు ఒక రోజు నా ముందర వచ్చి ఒక రోజు వచ్చి అడిగినా కూడా నా ఆఫీస్ రోజు ఇంత ఇదే అయ్యేది కాదు. అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను యాక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. Based on frivolous audio, you people putting that in hold is completely meting out misjustice for us. If idiot comes and brings one paper which is fake and illegal, based on that fake document, if you put that land in dispute list, where should I go, sir? ఇంకో డాక్యుమెంట్ గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నది అంటే డిజిటల్ సైన్ ఇవ్వడం వల్ల ఆయన వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనేది క్వశ్చన్. మీరు డిజిటల్ సైన్ ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు మీడియా వాళ్ళు కావచ్చు, ఆపోజిట్ వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు. డిజిటల్ సైన్ ఎందుకు ఇచ్చాము? అకామిడేషన్ ఆల్రెడీ జరిగింది కాబట్టి దానికి కలర్ వన్ రావాలనే ఉద్దేశంతో మీరు రాయడం కూడా కలర్ వన్ కావాలని చెప్పి రాశారు. మాకు రిజిస్ట్రేషన్ కావట్లేదు కావాలంటే రాయలేదు కాబట్టి కలర్ వన్ కాబట్టి బ్యాంకులో రెనోవేషన్ కోసం ఇంకో దానికోసం అనుకుని మేము కలర్ వన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే మా ఆపరేటర్ గారికి ఈ విషయం తెలుసు, గతంలో దీని మీద సమస్య జరుగుతుంది, బోత్ పార్టీస్ మధ్య సమస్య జరుగుతుంది అనే విషయం ఆ అబ్బాయికి తెలుసు. కనీసం తనన్నా నా దృష్టికి తీసుకొచ్చింటే, లేకపోతే మీరన్నా సార్ ఇట్లా మాకు ఇట్లా సమస్య ఉంది, వాళ్ళు మేము రిజిస్ట్రేషన్కి వెళ్తుంటే ఇట్లా 1 వీక్ కలర్ వన్ రాకుండా చేస్తున్నారు, దీన్ని చూడండి అన్నా కూడా నేను నా పరిధి ఎంత ఉందో దాని ప్రకారం నేను వాళ్ళని పిలిపించి మాట్లాడటము ఏదో చేస్తుంటే.
మీ పార్టీకి మీరు మీ స్టైల్లో మీరు చేసుకున్నారు, ఆయన స్టైల్లో ఆయన సార్ మేము చేసుకున్నారు. తప్పు చేయలేదు సార్, మా డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే చేసుకున్నాం సార్. ఇప్పుడు మాకు కాదు సార్, ఒక నిమిషం. మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు సార్. మేము తప్పు చేస్తున్నాం, మేము తప్పు చేయలేదు. మాకున్న సబ్స్టాన్షియేటెడ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ పెట్టి మాకు కావాల్సింది మేము తీసుకున్నాం. మేము ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చి దీన్ని డిస్ప్యూట్ లో పెట్టడం మీకు చెప్పట్లేదు సార్. విషయం ఉంది, నాకు పలానా సమస్య ఉందని చెప్పి నేను ఆ సమస్యను నేను తెంచేటట్లయితే అవతల పార్టీని పిలిచి తెంచేటట్లు తెంచుతాను, లేకుంటే మీరు పోయి చూసుకోపోండి అని చెప్తాను. మీరు ఇద్దరు బోత్ పార్టీస్ మధ్య సమస్య పెట్టుకొని ఒక పార్టీని హైడ్ చేసి ఒక పార్టీ వచ్చి పని చేయించుకొని చేసేటట్లయితే అట్లా నేను మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసు కంపల్సరీగా పెడతాను. తీసుకోండి సార్, ఎవరు తప్పు చేయడం వాళ్ళని criminal case తీసేసుకోండి. నేను అదే చెప్తున్నాను. ఎవరు తప్పు చేయడం వాళ్ళని criminal cases మీరు accept ఒక్క నిమిషం తెలుసు. ఒక్క నిమిషం నాకు ఇక్కడ ఇబ్బంది పెట్టేటట్లు ఎవరు ఎట్లా బిహేవ్ చేసినా కూడా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు మీ మధ్య ఇద్దరు బోత్ పార్టీస్ మధ్య సంబంధం అదే ఏదో మీ ఇద్దరి మధ్య ఏముందో వాళ్ళ పంతం నెగ్గిందనా వీళ్ళ పంతం నెగ్గిందనా అనేది మీరు చూసుకుని మధ్యలో ఫైనల్ గా మా ఆపరేటర్ కానీ నన్ను కానీ మా విఆర్ఓని కానీ ఇబ్బంది పెట్టేసాం. ఫైనల్ గా మా ఆపరేటర్ గారు మాత్రం బలైపోయినారు. ఏమంటే అతనికి అన్ని తెలుసు అని అవతల వాళ్ళు అంటారు. మీరేమంటారు, దానికి మాకెందుకు డిజిటల్ సైన్ ఇవ్వరు అని చెప్పి మీరు అడుగుతారు. ఇప్పుడు అతను ఈ పాస్బుక్ వచ్చింది డిజిటల్ సైన్ లేకుండా ఎలా చేస్తారు? మీరు ఆటోమోటేషన్ చేసుకున్నారు. ఆటోమోటేషన్ చేసిన వ్యక్తి బాగున్నాడు, అక్కడ సబ్ రిజిస్టర్ ఆటోమోటేషన్ చేసిన వ్యక్తి బాగున్నాడు. మరి అతను ఎందుకు క్వశ్చన్ చేయరు? మీరు తహసీల్దార్ ఆఫీస్ లో డిజిటల్ సైన్ చేసిన దానికి క్వశ్చన్ చేస్తున్నారు, మరి ఆటోమోటేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఎందుకు అడగరు? మరి ఇల్లే తీసుకెళ్లి సబ్ రిజిస్టర్ చెప్పినారంటే ఈ ఫైల్ వస్తే మీరు మొటేషన్ చేయొద్దని రిజిస్టర్ చేయొద్దని చెప్పినారు. మరి అదే క్వశ్చన్ పోయి అడగండి అతనికి కూడా. అంటే ఒక తహసీల్దార్ ఆఫీస్ ఒకటే సమస్య కనబడుతుంది. ఎవరు ఇక్కడ బెదిరికావాలి ఎవరు లేదు. తప్పు చేయనంత మాకేం అవసరం ఏం లేదు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అదే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వెళ్ళి అడగండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ సమస్య తెలిసిందంట కదా, దీన్ని రిజిస్టర్ చేయొద్దని అని చెప్పి మీరు ఎందుకు రిజిస్టర్ చేసినారు? ఆటోమోటేషన్ చేసినారు. ఆటోమోటేషన్ చేసిన తర్వాత కలర్ వండి రావడం కోసం ఆయన అర్జించుకున్నారు. మా వీఆర్ఓ ఏంటి, నాకు 4 రోజులు అయింది కాబట్టి నాకు తెలియదు ఆ సమస్య, నాకు ఏ సమస్య లేదు అని చెప్తున్నారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ఆయన డిజిటల్ సైన్ ఇచ్చినాడు. వీళ్ళు ఏమంటున్నారు, ఈయన మేము 3-4 రోజుల నుంచి మేము చెప్తూనే ఉన్నాం దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి. వాళ్ళు చెప్పినది ఆయన మా వీఆర్ఓ కానీ మా ఆపరేటర్ కానీ నా దృష్టికి తీసుకొచ్చినా మేము ఇంత సమస్య తీసుకొచ్చేవాళ్ళం కాదు. మేము చేసిన తప్పు అంటే మా ఆపరేటర్ మాకు చెప్పుకోకుండా చేయడం అంతే. ఓల్డ్ ఎక్కడ పెట్టలేదు, ఎట్లా పెడతారు? ఇది ఆటో మ్యూటేషన్ అయింది. 11వ తేదీ తొలగించేసి 12వ తేదీ 10వ తేదీ తొలగించి 11 అది ఓల్డ్ అయితే లేదు. మేము రిజిస్ట్రేషన్ చేస్తే దానికి డిజిటల్ సిగ్నేచర్ రికార్డ్ చెప్తాంటే మీరు ఓల్డ్ దాన్ని చెప్తున్నాం. హోల్లో ఉన్నదనేది అవాస్తవము. హోల్లో ఉన్నదనేది అవాస్తవము. సరే, హోల్లో ఉంది అంటే ఏ ఆర్డర్ బేస్ చేసుకుని హోల్లో పెట్టించారు, ఎవరు పెట్టించారు, ఏ నాయకుడు పెట్టించాడు? హోల్లో అయితే లేదు. డిజిటల్ సిగ్నేచర్స్ మిస్ అవుతుంటాయి. ఇప్పుడు ఎవరిదన్నా కానీ మన డిజిటల్ సిగ్నేచర్ కావాలన్నప్పుడు ఉండదు డిజిటల్ సిగ్నేచర్. ఇక్కడికి వస్తాము, యాజ్ యూజువల్గా చిన్న లెటర్ రాసిస్తాము, వీఆర్ఓ గారు సంతకం పెడతారు, సార్ సంతకం పెడతారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంటర్ బటన్ నొక్కుతారు, డిజిటల్ సిగ్నేచర్ వస్తుంది. అది హోల్లో ఉందంటే ఎలా? అది వాళ్ళకు లేని విషయ పరిజ్ఞానం. వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి హోల్లో ఉంది అంటున్నారు. హోల్లో ఉన్నది అనేది అవాస్తవము. ఇప్పుడు హోల్లో లేదు కదా, హోల్లో లేదు చెప్పేది విను. హోల్లో లేదు కదా, మరి విఆర్ఓ గారు ఎందుకు రిపోర్ట్ ఇచ్చారు? ఇప్పుడు రీసెంట్ గా రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? దీనిపైన కేసులు లేవు, ఇల్లీగల్ గా సమస్యలు లేవు, కరెక్ట్ గా ఉంది అని చెప్పి తహసీల్దార్ గారికి ఎందుకు పెట్టారు? అతను రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? విఆర్ఓ అని అడుగుతున్నాము. కరెక్ట్ గా ఉన్న దానికి విఆర్ఓ ఎందుకు ఇస్తారు రిపోర్ట్? రిపోర్ట్ ఏముందో నేను చూడలేదు. చూడండి ఎట్లా మీకు డిజిటల్ సైన్ ఆన్ చేస్తారు. అది మీ వైపు నుంచి వచ్చిన రిపోర్టే కదా, మీకోసం ఇచ్చిన రిపోర్ట్. డిజిటల్ సైన్ చేయడానికి మాత్రమే రిపోర్ట్ రాసింది. ఎందుకు రాస్తారు రిపోర్ట్? డిజిటల్ సైన్ ఎందుకు మీరు అడిగినారు? ఎంఆర్ఓ గారికి అడగచ్చు కదా మీరు. ఆల్రెడీ హోల్డ్ లో లేని దానికి మళ్ళీ రిపోర్ట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చు? డిజిటల్ సైన్ లేదంటే ఆడియో ఆఫీస్ కి వెళ్ళాం. వెంకటేష్ గారు హోల్డ్ లోనే లేదు. డిజిటల్ సైన్ మీఆర్ఓ రిపోర్ట్ అవసరం లేదు, తహసీల్దార్ గారే చూస్తారు. అది డిజిటల్ సైన్ ప్రాబ్లం ఏంటంటే మీరు రిక్వెటేషన్ తహసీల్దార్కి ఇచ్చుకుంటే వాళ్ళు చూస్తారు. మరి మీరు విఆర్ఓ రిపోర్ట్ ఎందుకు పెట్టారు? రిపోర్ట్ లేదంటున్నారు. డిజిటల్ సైన్ లేకుండా ఏదో పెద్ద మనిషి చేశారంట. ఆయన చెప్పినట్టు ఇది ఎవరో డిజిటల్ సైన్ తీసేశారంట. డిజిటల్ సైన్ కోసం డిజిటల్ సైన్ కి సంబంధించి ఎవరికి ఇచ్చారు మీరు? ఫస్ట్ విఆర్ఓ తహసీల్దార్ మీరు తహసీల్దార్ కి అర్జీ పెట్టారా? పెట్టాం. ఏం సార్ పెట్టారా? అర్జీ పెట్టినారు.
పెట్టింటే వీఆర్ ఆఫీస్ రికమెండ్ చేసినాం. వీఆర్ రిపోర్ట్ రాసినారు దీని మీద. అంటే డిజిటల్ సైన్ సంబంధించి మీకు ఇచ్చారు. ఓకే, ఓకే. కలర్ వన్ బి రావాలని నాకు వైట్ వన్ బి వస్తుంది, కలర్ వన్ బి ఇవ్వండి అని చెప్పి రాసినారు. అర్జీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేసినాం అంటే వీఆర్ఓకి రాసినాం. దాని మీద ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా మనం డైరెక్ట్ ఇవ్వడానికి లేదు. వీఆర్ఓ గారు ఏమన్నా దాని మీద ఏమైనా ఉన్నాయని చెప్పి వీఆర్ఓ గారు రాసినారు, రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చినారు, దీని మీద ఎలాంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఎలాంటి కోర్టు కేసెస్ కానీ ఎలాంటి తగాదాలు లేవు అని చెప్పి రికమెండ్ చేశారు. డిజిటల్స్ అని ఇవ్వడానికి రికమెండ్ చేసినారు. అది తీసుకెళ్ళి ఆపరేటర్ గారికి ఇచ్చారు. ఓకే. ఆపరేటర్ గారు దాన్ని డిజిటల్స్ అని ఇవ్వడం జరిగింది. అది జరిగిన విషయం. ఇప్పుడు ఇక్కడే అనుమానాస్పదం. సార్ చెప్తున్నదేమి, విఆర్ఓ లెటర్ ఇచ్చినప్పుడు విఆర్ఓ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలే అంటే దీని మీద వివాదం ఉందా సార్, ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి అని విఆర్ఓ చెప్పలేదు. కంప్యూటర్ ఆపరేటర్ కు ఎవ్రీథింగ్ తెలుసు, ఆయన ఎందుకు ఒకసారి ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ సార్ ఆయన సార్ తప్పుతో పడిచినట్టు కదా. ఇప్పుడు సార్ వచ్చి వారం అయింది, ఈ రోజు 7వ రోజు, సార్ చెప్పాలి కదా అదే సార్ కంప్యూటర్ ఆపరేటర్ సార్ ఇది దీని మీద డిస్ప్యూట్ ఉంది, ఇక్కడ డిజిటల్ సైన్ ఇవ్వాలి సార్. డిస్ప్యూట్ లేదండి, డిస్ప్యూట్ లేదు. ఎందుకు లేదు? డేట్లతో సహా ఇచ్చారు. ఇప్పుడు ఈ దాంట్లో ల్యాండ్ ఇప్పుడు డిస్ప్యూట్లు లేనప్పుడు ఆర్టీఓ కోర్టుకి ఎందుకు వెళ్ళారు మీరు? ఆర్టీఓ కోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఆర్టీఓ కోర్టుకి ఎందుకు వెళ్ళారు మీరు? ఆర్టీఓ కోర్టుకి ఆడి